తెలంగాణ పార్టీ బలోపేతంపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో పుట్టిందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగు జాతి కోసమే ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని పెట్టలేదన్నారు. అలాగే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలియజేశారు. పార్టీ బలోపేతంపై త్వరలో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామని, కార్యకర్తల మనోభావాల ప్రకారమే పార్టీని ప్రజల్లోనికి తీసుకెళ్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక్కడ అధ్యక్షుడిని నేను పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు కూడా చేయలేదు. ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం. చేసాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్ని. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటి, ఇక్కడ కూడా పార్టీ ఉండాలని అడుగుతున్నారు. దానికి ఏం చేయాలి ఇంకోసం తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా రాజశేఖర్ రెడ్డి వరకు రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్ లో ఉన్నాయి. ఈ ప్రజానికానికి మంచి జరిగింది. దాన్ని నేను సంతోషపడుతున్నాను. తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేవి. బలమైన నాయకత్వం కూడా కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏది ఏమైనా అధికారం లేకపోతే ముఖ్యం అది కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన. దాని ప్రకారం పనిచేస్తాం. ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ 1 ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 వచ్చింది. నేను ఒక్కడే చేశానని చెప్పలేదు. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మనం వేసిన ఫౌండేషన్ వల్ల, బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే, కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నాను. నేనేం చేయడం లేదు. నేను అక్కడ డెవలప్ చేయాలి. నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి. దానికి కూడా వర్క్ చేస్తాను.